హలో చిన్నారులు. హాయ్ చిల్డ్రన్. ఈరోజు మనం నీళ్ళల్లో చేపకి ఇష్టమైన మంచి ఆట గురించి తెలుసుకోబోతున్నాము. ఆ ఆట గురించి కొంచెం వర్ణిస్తాను. ఆ ఆట ఏంటో కలిసి కనిపెడదాం. టుడే we will learn about a game that fish plays all the time. I will talk a little about it. Then we will find out which game it is. ఆ ఆటలో నీళ్ళల్లో తేలుతాము. ఇన్ దట్ గేమ్ వి ఫ్లోట్ ఇన్ ద వాటర్. చేపలా ఈదుతాము. వి స్విమ్ లైక్ అ లిటిల్ ఫిష్. ఆట ఆడుతూ బలంగా మారుతాము. వైల్ ప్లేయింగ్ వి గ్రో స్ట్రాంగర్. ఆ ఆట ఏమిటి? కెన్ యూ గెస్ వాట్ గేమ్ ఇట్ ఇస్? శబాష్ పిల్లలు, చేతులు కాళ్ళు కదిపి నీళ్ళల్లో తేలే ఆట ఈత. Great job, kids. Splashing, kicking, and floating in the water. That's swimming. ఈత, స్విమ్మింగ్. ఇప్పుడు ఈత గురించి నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఈత మీద ఒక పద్యం పాడుదాము. నవ్ we have learned about ఈత. We will learn a rhyme about it. చెరువుకి పోదాం చలో చలో, ఈత కొడదాం చలో చలో, పోటీ పడుతూ ఈతలు కొడుతూ ఒడ్డు చేరుదాం చలో చలో. ఈ పద్యాన్ని మళ్ళీ పాడదామా? షెల్ వి సింగ్ దిస్ రైమ్ టుగెదర్? చెరువుకి పోదాం చెలో చెలో, ఈత కొడదాం చెలో చెలో, పోటీ పడుతూ ఈతలు కొడుతూ ఒడ్డు చేరుదాం చెలో చెలో. ఈ పద్యం ఏం చెప్తుందో కూడా తెలుసుకుందామా మరి? పిల్లలు చెరువుకి వెళ్ళి సంతోషంగా ఈత కొడదాం అని అనుకుంటున్నారు. వాళ్ళు కలిసి పోటీగా ఈత కొట్టి ఒడ్డుకి చేరుదాం అని ఆనందంగా మాట్లాడుకుంటున్నారు. This poem is about children going to a pond to swim together. They happily swim and race with each other and try to reach the shore. ఇప్పుడు ఈత గురించి తెలుసుకున్నాం కదా, అది ఎలా రాయాలో కూడా చూద్దాము. We have learned about ఈత. Now we will see the letters in ఈత. ఈ త. ఆ అక్షరాలు కూడా ఎలా దిద్దాలో చూద్దామా? Shall we see how to trace these letters as well? ఈ ఈ త త. ఇప్పటి వరకు నేర్చుకున్న అక్షరాలతో పాటు ఈ త అక్షరాలు నేర్చుకున్నాం కదా. మరి ఆ అన్ని అక్షరాలతో కొన్ని పదాలు నేర్చుకుందామా? We have learned ఈ త along with previous letters. Let us see different words with these all letters. ఈత, ఈక, ఈల, ఈగ, తల, తలగడ. ఇప్పుడు చిత్రాలు చూసి వాటిలో ఈ పదాలు వాడదాం. We will see different images and will use these words in these images. లడ్డు మీద ఏం వాలింది? What is resting on the laddu? లడ్డు మీద ఈగ వాలింది. A housefly is resting on the laddu. ఈగ, house fly. అబ్బాయి దేనితో శబ్దం చేస్తున్నాడు? What is the boy making sound with? అబ్బాయి ఈలతో శబ్దం చేస్తున్నాడు. The boy is making sound with whistle. ఈల, whistle. నెమలి తోకలో ఏమున్నాయి? What are there in peacock's tail? నెమలి తోకలో అందమైన ఈకలు ఉన్నాయి. There are beautiful feathers on peacock's tail. ఈక, feather. భలే పిల్లలు, మీరు ఈత గురించి బాగా నేర్చుకున్నారు. మరోసారి మరో పాఠంలో కలుద్దాము. Well done kids, we have learned about ఈత today. Let us meet again in a new session.